అందరికీ నమస్తే. మీరు కోరిన గుడ్ ఫ్రైడే యూట్యూబ్ వీడియో స్పీచ్ తెలుగులో సింపుల్గా, ఎమోషనల్ మరియు అందరికీ అర్థమయ్యేలా రూపొందించబడింది. అందరికీ నమస్తే. ఈ వీడియోను చూస్తున్న ప్రేక్షకులు, సబ్స్క్రైబర్లు, నాకు పరిచయం ఉన్న వారికి నేను పురందర్ బాబు బెడుదూరి, యూట్యూబ్ బ్లాగర్, కంటెంట్ క్రియేటర్. ఈ ప్రసంగం గుడ్ ఫ్రైడే గురించి మరియు దానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. యూట్యూబ్ ఛానల్ పేరు www.youtube.com/festivals-time. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. ఇది మీకు ఉపయోగపడుతుందని, వినోదభరితంగా సమాచారంతో నిండి ఉండదని మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను. గుడ్ ఫ్రైడే పరిచయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు గమనించే ఒక ప్రత్యేకమైన, అర్థవంతమైన రోజు. అదే గుడ్ ఫ్రైడే. ప్రతి సంవత్సరం ఈస్టర్ ఆదివారం ముందు వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. అయితే ఇది గుడ్ ఫ్రైడేగా ఎందుకు పిలుస్తారు అంటే, అదే రోజు యేసుక్రీస్తు మన పాపాలను క్షమించేందుకు తానుగా బలి అయ్యాడు. ఇది ఒక సెలబ్రేషన్ కాదు, ఇది శోక దినంగా, ఆత్మ పరిశీలన రోజు, ప్రార్థన, ధ్యానం, కృతజ్ఞత వ్యక్తీకరణగా జరుపుతారు. గుడ్ ఫ్రైడే కథ సులభంగా వివరించబడింది. సుమారు 2000 సంవత్సరాల క్రితం దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన శిష్యుల్లో ఒకరైన యూదాస్ అనే వాడి చేత వంచించబడ్డాడు. అరెస్టు చేయబడి, తప్పుడు ఆరోపణలు వేయబడి, అవమానించబడి, కొట్టబడి, చివరికి శిలువపై మరణశిక్ష విధించబడ్డాడు. యేసు తన భారమైన శిలువను జెరూసలేం వీధుల్లో మోసి గోల్గతా అనే చోట శిలువపై కూర్చబడ్డాడు. అతను తీవ్ర వేదన అనుభవించినా కూడా తనను హింసించిన వారిని క్షమిస్తూ, తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించు అని ప్రార్థించాడు. సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనేక గంటల బాధ అనంతరం యేసు తన ప్రాణాన్ని విడిచాడు. ఆ సమయంలో ఆకాశం చీకటిగా మారింది, భూమి కంపించింది. ఇది ఆయన త్యాగానికి ప్రతీకగా నిలిచింది. గుడ్ ఫ్రైడే మనకు ఎందుకు ముఖ్యమైనది? గుడ్ ఫ్రైడే దేవుని అపారమైన ప్రేమను గుర్తు చేస్తుంది. మన కోసం ఆయన తన కుమారుణ్ణి త్యాగం చేశాడు. ఇది మనకు క్షమ, వినయత, త్యాగశక్తిని
నేర్పుతుంది. జీవితం ఎంత చీకటిగా ఉన్నా ఆశ ఎప్పటికీ నశించదని ఇది చెబుతుంది. ఎందుకంటే 3 రోజుల తరువాత ఈస్టర్ ఆదివారం నాడు యేసు పునరుత్థానమయ్యాడు. అదే మహా అద్భుతం. మనము గుడ్ ఫ్రైడేని ఎలా గమనిస్తాము? ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గుడ్ ఫ్రైడేను విభిన్నంగా గమనిస్తారు. చర్చిల్లో శాంతభరితమైన ప్రార్థనా కార్యక్రమాలు, క్రీస్తు బాధను చదవడం, శిలువ మార్గాన్ని అనుసరించడం జరుగుతుంది. చాలామంది ఆ రోజున ఉపవాసం చేస్తారు లేదా సాదా సీదా ఆహారమే తీసుకుంటారు. ఇది యేసు బాధకు గౌరవ సూచన. కొందరు దీపాలు వెలిగించి మౌనంగా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. ప్రేక్షకులకు సందేశం, ధ్యానం మరియు ఆశ. గుడ్ ఫ్రైడేను కేవలం యేసు మరణాన్ని గుర్తు చేసుకునే రోజు కాకుండా ఆయన ప్రేమ, బోధనలు, నిజాయితీ, దయ, విశ్వాసం వంటి విలువలను గుర్తు చేసే రోజుగా మనం భావించాలి. ఈ రోజున మన జీవితాన్ని పరిశీలించుకుందాం. మనం కరుణతో జీవిస్తున్నామా? ఇతరులను క్షమిస్తున్నామా? సహాయం అవసరమైన వారికి మనం సహాయకరం అవుతున్నామా? గుడ్ ఫ్రైడే సందేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. బాధలోనూ ఆశ ఉంది. త్యాగం ద్వారా కొత్త జీవితం వస్తుంది. ముగింపు, ఎమోషనల్ అండ్ స్ఫూర్తిదాయకమైన ముగింపు. శిలువను గుర్తు చేసుకుంటూ పునరుత్థానంపై ఆశతో ముందుకు సాగుదాం. గుడ్ ఫ్రైడే మనకు చెబుతుంది, ప్రేమ మరణాన్ని మించి ఉంది, ఆశ ఎప్పటికీ పోదు. ధన్యవాదాలు అండ్ సూచనలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. ఇది మీ మనస్సును తాకితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరియు మీ కుటుంబానికి శాంతియుత గుడ్ ఫ్రైడే మరియు ఆనందకరమైన ఈస్టర్ జరగాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీ యొక్క పురందర్ బాబు బెడుదూరి. యూట్యూబ్ ఛానల్ www.youtube.com/festivals_time. యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తరువాత బెల్ ఐకాను కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. తద్వారా మీకు కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ మీ హోమ్ పేజీలో
కనిపిస్తాయి, సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వీడియో తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ బటన్ క్లిక్ చేయండి మీరు ఈ వీడియోను ఇష్టపడితే. షేర్ చేయడం ద్వారా మంచి కంటెంట్ను ఇతరులతో పంచుకోండి. కాపీ లింక్ చేసి ఏ సమయంలోనైనా సేవ్ లేదా షేర్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి వాటి ద్వారా షేర్ చేయండి. ఇది అన్నీ ఉచితం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ పురందర్ బాబు.